హాయ్ నమస్తే. వెల్కమ్ టు మిత్ర తెలుగు టీవీ. ఈరోజు మనం యాడికి మండలంలోని విజన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఆహ్, స్కూల్ ప్రిన్సిపల్ విశ్వనాథ్ గారితో ఉన్నాము. విశ్వనాథ్ గారు వచ్చేసి దాదాపు 16 ఇయర్స్‌గా ఈ విద్యా సంస్థల్లో ఆయన రన్ చేస్తున్నారు. ఈ విద్యా సంస్థలు ఎలా స్టార్ట్ చేశారు? ఏంటి? ఎన్ని విద్యా సంస్థలున్నాయి? క్లాస్ కేటగరీ వైస్‌గా ఎలా ఉన్నాయి? ఇంకా మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ విజన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది జనాల్లో కూడా చాలా మంచి పేరుంది. సో, ఈ విద్యా సంస్థలు ఎన్నున్నాయి? ఎక్కడ ఎక్కడ ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేశారు? ఎట్లా ఉంది సార్? నర్సరీ నుంచి 10థ్ వరకు ఉంది మ్యామ్. ఇక్కడ ప్రెజెంట్ మనం ఉన్నది హై స్కూల్ సెక్షన్ 6థ్-10థ్ వరకు ఉంది. ఇంకా చెన్నకేశవ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ నర్సరీ నుంచి 5థ్ వరకు ఉంది. నారాయణ స్వామి కాలనీలో ఆహ్, నర్సరీ నుంచి 5థ్ వరకు ఉంది మ్యామ్. అక్కడ ఓల్డ్ గాంధీజీ స్కూల్ ఉండేది. మా గురువు గారు రామ్మోహన్ గారు అండ్ నారాయణ రెడ్డి గారు రన్ చేసేది. నేను అక్కడే వర్క్ చేశాను యాక్చువల్‌గా. ఒక 5-6 ఇయర్స్ అక్కడ వర్క్ చేయడం జరిగింది. ప్లస్ అక్కడే కోచింగ్ సెంటర్‌ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్లెస్సింగ్స్‌తోనే స్కూల్ స్టార్ట్ చేశాం మేము. బట్ సార్ వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత ఆ స్కూల్‌ని అలాగే ఆ ప్లేస్ అలాగే విద్యాలయం ఉండాలని చెప్పేసి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాం. ఓవరాల్‌గా ఎంతమందున్నారు సార్ స్ట్రెంత్ అండ్ స్టూడెంట్స్? ఆహ్, టోటల్ 3 బ్రాంచెస్ 1200 మెంబర్స్ ఉన్నారు. విజన్ స్కూల్ గురించి దేని గురించి మీరు ఎట్లా ఇది చేస్తారు సార్? యాక్చువల్‌గా స్కూల్ స్టార్ట్ చేసింది 2016 అకాడమిక్ ఇయర్‌లో మ్యామ్. అంతకుముందు మేము 2009 నుంచి కోచింగ్ సెంటర్‌ని పెట్టి కోచింగ్ సెంటర్ బాగా డెవలప్ అయిన తర్వాత 9 మెంబర్స్‌తో స్టార్ట్ అయింది మేడం విజన్. కంప్యూటర్స్ అండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇస్తూ సో, కొద్దిగా నేమ్ వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాకు పెరిగిన తర్వాత సో, స్కూల్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కూల్‌ని స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏమంటే ఇప్పుడుండే కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఆహ్, చాలా స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే జస్ట్ బిజినెస్ లాగా ఆలోచన చేస్తున్నాయన్నమాట. వాళ్ళేమిస్తున్నారు మనం ఏం తీసుకుంటున్నాం అని. కానీ మేమైతే ఏదైతే కోల్పోయి ఉన్నామో అంటే మేము చదువుకున్నప్పుడు వెన్ ఐ వాస్ ఎ స్టూడెంట్. సో, అలా ఉన్నప్పుడు నేనైతే ఏమైతే కోల్పోయి ఉన్నానో అది ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా కంపెనీస్‌కి అటెంప్ట్ చేశాం మేము. సో, అలా వెళ్ళినప్పుడు నేనైతే లాస్ అయి ఉన్నానో దాన్ని ఇక్కడ మా పిల్లల్లో ఆ లోపం ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో ఆహ్, బిజినెస్ టైప్ కాకుండా సర్వీస్ మోటో మీద ఈ స్కూల్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏదైతే ఫ్యూచర్‌కి వాళ్ళకేమైతే అవసరం అవుతాయో ఆహ్, గ్లోబల్‌గా ఆహ్, నేషనల్‌గా కాకుండా గ్లోబల్‌గా ఏమైతే అవసరమైతాయో సో, వాటిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళని ట్రైన్ అప్ చేస్తున్నాం మేడం ఇక్కడ. మార్క్స్ ఇంపార్టెంట్ గాదు. సో, మార్క్స్ ఇంపార్టెంటే కానీ మేజర్‌గా మార్క్స్ ఎన్నన్నా రాని గానీ, ఎన్ని వచ్చినా గూడా వాళ్ళకి ఫ్యూచర్‌లో ఏం అవసరం? మార్క్స్‌ని బేస్ చేసుకొని ఎవరు జాబ్ ఇవ్వడం లేదిప్పుడు. సో, వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఏంటి? వాళ్ళెలా పెర్ఫార్మ్ జేస్తున్నారు? నలుగురిలో ఏ విధంగా మాట్లాడుతున్నారు? సో, ఏ విధంగా ఉన్నారని జెప్పేసి ఆహ్, వీటిని బేస్ చేసుకొని ఆహ్, ధైర్యంగా ఉన్నారా? లేదా? పిల్లలు. స్టేజ్ ఫియర్ ఉందా? లేదా? ఇవన్నీ చూసుకొని జాబ్ ఇస్తున్నారు గాబట్టి ఆ ప్రకారంగా ఏమైతే ఎలిమెంట్స్ అవసరమవుతాయో వాటిని మేమిక్కడ ప్రమోట్ జేయడం జరుగుతా ఉంది. సో, యాస్ వెల్ యాస్ మార్క్స్ ఇంపార్టెంటే, స్కిల్స్ ఇంపార్టెంటే. ఇక్కడ రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నాం. మేము అంటే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 10థ్ క్లాస్ 2 టైమ్స్ కరోనా టైమ్ బ్యాచ్ పాస్డ్ ఔట్ మేము. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ అటెంప్టే గాట్ మండల్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ 10థ్ క్లాస్. 586 ఔట్ ఆఫ్ 600 జె. బాలకార్తిక్ అని అబ్బాయి. అంతకుముందు మేము కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు స్టేట్ ర్యాంక్స్ చాలా వచ్చినాయి. ఈ ఇన్‌స్టిట్యూషన్ నుంచి. స్టేట్ ఫోర్త్, స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్ ఇలా ఏపీ ఆర్‌జేసీలో అయితేనేమి, పాలిటెక్నిక్‌లో అయితేనేమి, ఏపీ రెసిడెన్షియల్ మీరిందాక ఒక అమ్మాయిని జూసారు. గురుకుల ప్రవేశ పరీక్షలో ఆమె ఫస్ట్ ర్యాంక్ ఆ పాప. ఔట్ ఆఫ్ చేసింది. 50కి 50 కొట్టేసి. సో, అట్లా చాలా ర్యాంకర్స్ ఉన్నారు. నా స్టూడెంట్స్ ఈ 16 ఇయర్స్‌లో చాలామంది వాళ్ళు నాకంటే ఎక్కువ గూడా సంపాదిస్తున్నారు మేడం. అంటే ఇక్కడ నేర్చుకొని పోయిన తర్వాత ఆహ్, వాళ్ళ ఎర్నింగ్స్ 1,50,000, 2,00,000 జీతాలు తీసుకునే వాళ్ళు గూడా ఉన్నారు నా దగ్గర చదివిన వాళ్ళు. స్టూడెంట్స్. సో, పర్ మంత్.
సో, వాళ్ళని చూస్తే చాలా హ్యాపీ అవుతుంది. ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు బిజినెస్ కాకుండా సర్వీస్ మోటోలో అందించడం జరుగుతుంది. ఇక్కడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈ మండల్‌లో ఉన్న స్కూల్స్‌లో చాలా స్కూల్స్ కంటే నా స్కూల్ ఫీజు నార్మల్ ఫీజుంది. చాలా తక్కువ ఫీజుతోనే సర్వీస్ అందిస్తున్నాం మేము ఇక్కడ. తర్వాత ఏమైతే అవసరమో వాళ్ళకి ఈ విద్య అనేది సర్వతోముఖాభివృద్ధి అంటాం. ఆ రకంగా జరిగితే అన్ని ఎలిమెంట్స్‌లో, అన్ని యాస్పెక్ట్స్ ఉంటేనే వాడు డెవలప్ అవుతాడు. సో, వాటిని బేస్ చేసుకొని కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినా గూడా ఆహ్, ముందుకు తీసుకెళ్తున్నాం. ఏమైతే అవసరమవుతాయో ఫ్యూచర్‌కి. మేము ఫ్యూచర్ ప్లాన్డ్ మేడం. ఇప్పుడు ఈ ఇయర్ మార్క్స్ వస్తాయి. అకాడమిక్ ఇయర్ వీడిని టాప్‌లో పెడదాము. ఆహ్, ఆహ్, దానితో పాటుగా ఫ్యూచర్ ప్లానింగ్‌తో సో, ఏమైతే ఎలిమెంట్స్ ఉండాలో వాళ్ళకి ఇప్పటికీ అందిస్తూనే ఉన్నాం. ఇప్పుడిప్పుడు మా పిల్లల్ని ఎక్కడైనా గ్లోబల్ కంట్రీస్‌కెళ్ళమంటే వాళ్ళు సింగిల్‌గా పోయొచ్చే ధైర్యం గూడా ఉంది. సో, అంత ఎనర్జిటిక్‌గా ఉన్నారు. అంత ధైర్యం గూడా ఉంది వాళ్ళ దగ్గర. ఎక్కడైనా గూడా హ్యాండిల్ చేయగలిగే సిట్యుయేషన్స్ ఇక్కడ క్రియేట్ జేయడం జరిగింది. మేమిక్కడ ఇంటర్వ్యూ స్కిల్స్ కండక్ట్ జేస్తాము. తర్వాత ప్రేయర్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళలో స్టేజ్ ఫియర్‌ని ఆహ్, పోగొట్టేలా ట్రైన్ జేస్తున్నాము. తర్వాత క్విజ్ కాంపిటీషన్స్‌లో ద్వారా గానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతున్నాయన్నమాట. సో, ఇవన్నీ కార్పొరేట్ తరహాలో జరుగుతూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మా మండలానికి నేనిక్కడ లోకల్ మేడం. ఈ మండలానికి సంబంధించిన వ్యక్తిని గాబట్టి ఆహ్, నేనిక్కడే చదువుకున్నా. ఇదే హై స్కూల్‌లో చదువుకున్నా గాబట్టి ఈ ఇక్కడ ఉన్న వాళ్ళకు హ్మ్, ఏదో కొంత అందించాలా. ఈ నాకు చాలా ఇష్టమైన ఊరు గాబట్టి ఇది. మా అమ్మమ్మోళ్ళ ఊరు ఇది యాక్చువల్‌గా. సో, ఈ ఊర్లో ఇక్కడ గూడా నాకంత దాదాపు అంత రిలేషన్స్ ఉన్నట్లుగానే ఉంటారు. పేరెంట్స్ గావచ్చు, ఇంకొకరు గావచ్చు. ఒక బ్రదర్‌లాగా ట్రీట్ చేయడము. కాబట్టి ఏదున్నా గూడా ఫ్రెండ్లీ వేలోనే జరుగుతా ఉంది. సో, స్టూడెంట్స్‌ని గూడా మేము ఆ విధంగా డెవలప్ జేస్తున్నాం. ఎక్కడైనా ఎవరైనా కొత్తగా వచ్చి ఇక్కడ వాళ్ళంటే వాళ్ళు చెప్పిన మాటలు. వచ్చి దిగిన తర్వాత మాక్సిమం మౌత్ పబ్లిసిటీ ఉంటది మేడం. సో, మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఇక్కడికొచ్చి జాయిన్ కావడం గూడా జరుగుతా ఉంది. యెస్ సార్. మేము కూడా అంటే మేము కూడా చాలా మందిని అడిగినా కూడా సో, విజన్ స్కూల్ గురించి చాలా బాగా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారనమాట. హ్మ్. అదే విధంగా ఇప్పుడున్న స్కూల్స్‌తో పోల్చుకుంటే విజన్ స్కూల్ ఒక ప్రత్యేకత ఉంది. స్పెషాలిటీ అండ్ స్పెషలైజేషన్స్ ఏ విధానాన్ని బట్టి ఇది అంత స్పెషల్ కేటగరీ అనేసి అంటారు? సో, అంటే ఆహ్, ఇప్పుడు ఏమైతే స్పెషాలిటీ అంటే అప్‌డేటెడ్‌గా ఉండడం మేడం. సో, ఇప్పుడు ఉండే జనరేషన్‌కి ఏం అవసరం? సో, వాటిని మనం తీసుకుంటున్నామా లేదా? ఆహ్, గడిచిన కాలంలో కాకుండా ప్రెజెంట్ ఏం అవసరం అవుతున్నాయి? నెక్స్ట్ ఫ్యూచర్‌కి ఏం అవసరం అవుతున్నాయి? వాటిని బేస్ చేసుకొని ఆహ్, ఫ్యూ గ్లోబల్‌గా ఎలా ఉంది? పిల్లలు ఏ రకంగా ఇదైతే ఎట్లా ఉంటారు? టెక్నాలజీ పరంగా గానీ, అకాడమిక్ పరంగా గానీ, నాలెడ్జ్ పరంగా గానీ. యాక్చువల్‌గా ఎడ్యుకేషన్ ఈస్ ద స్టూడెంట్ సెంటర్డ్. స్టూడెంట్‌నే కేంద్రీకృతం జేయాలా. తర్వాత వాడిలో బిహేవియర్‌లో మార్పు తీసుకురావాలా. ఈ అంశాలను బేస్ చేసుకొని మేము చేస్తున్నాము. మాకు పేరెంట్స్ సపోర్ట్ గూడా బాగుంది. టీచర్ సపోర్ట్ బాగుంది. ఇట్స్ ఎ టీమ్ వర్క్ మ్యామ్. పిల్లల విషయంలో టీచర్స్ కొట్టారనో, లేకపోతే భయపెట్టారనో, లేకపోతే ఇలా కూడా కంప్లెయింట్స్ వస్తూ ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. సో, వీటి మీద మీరేం చెప్తారు? హ్మ్. ఇప్పుడు ఉండే సిట్యుయేషన్‌లో మనకు యాక్చువల్‌గా మనం చదువుకునే స్టేజ్‌లో టీచర్ కొట్టినాడు అని అంటే, ఇంటి దగ్గరికి పోయి టీచర్ కొట్టినాడు అంటే, ఇంటి దగ్గర అమ్మ 4 దెబ్బలేసి, "నువ్వు తప్పు చెయ్యంది టీచర్ ఎందుకు కొడతారు" అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి, సో, కొంచెం ఇప్పుడు ఉండే పిల్లలు గూడా తక్కువ అంటే 1 ఆర్ 2 మెంబర్స్ ఒక్కొక్కరికి ఉన్నారు కాబట్టి, వాళ్ళ ప్రేమ మీద కొద్దిమంది రియాక్ట్ అవ్వచ్చు. కొద్దిమంది కాకపోవచ్చు. ఇక్కడ లక్కీ థింగ్ ఏందంటే, ఇక్కడంతా తెలిసిన వాళ్ళు గాబట్టి, పేరెంట్స్ నుంచి పెద్దగా ఏమి ఉండదు మేడం. ఉన్నా గూడా సార్ అంత లేనిది తీసుకోడు యాక్షను. ఆహ్, కొంచెం బాగా అర్థం చేసుకునేవాళ్ళు ఇక్కడుండే ప్రజలైతే మాత్రం. వెన్ కంపేర్డ్ టు అనదర్ విలేజెస్, అనదర్ సిటీస్. టీచర్స్ పరంగా గూడా నేను ఫ్రీ హ్యాండ్‌గానే ఉంటది మేడం. అంటే మాక్సిమం విద్య అనేది స్వేచ్ఛా వాతావరణంలోనే జరగాలి. ఫ్రీ ఎన్వైర్న్‌మెంట్ ఉండాలి. ఇంటరాక్షన్ గూడా టీచర్‌కి, స్టూడెంట్‌కి ఫ్రీగానే ఉండాలి. అంటే భయం ఉండే టైంలో భయం ఉండాలి. ఏదైనా డౌట్స్ అలాంటివి వచ్చినప్పుడు గూడా ఫ్రీగానే ఎన్విరాన్మెంట్ ఉంటే వాళ్ళు ఫ్రీగా మూవ్ అయ్యి ఈజీగా బాండింగ్ అనేది ఫార్మ్ అయితుంది. ఆ! వాళ్ళు చెప్పడానికి గూడా బాగుంటుంది. సో, ఒక లిమిట్స్ వరకు మాత్రమే ఉంటాయి. తర్వాత ఇంగ రిమైనింగ్
వాళ్ళని ఎక్కడ డిసిప్లైన్డ్‌గా ఉంచడం గానీ, ఇవన్నీ గూడా జరుగుతాయి మేడం. గురుదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నారు కాబట్టి, సో, గురువుకు కూడా ఆ స్థానం ఉంది. హ్మ్. యాహ్! కాబట్టి అది పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత పిల్లలు ఏదైనా తప్పు చేస్తేనే దండించే హక్కు హ్మ్. ఒక తల్లిదండ్రులకు ఎలా ఉంటదో, గురువులకు కూడా అలానే ఉంటది. అది పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. రైట్. ఇంకా అలాగే విషయాలు చూసుకుంటే, ఇప్పుడు మనకు స్టూడెంట్స్ అనేది మన మండలంలో నుంచే కాకుండా చుట్టుపక్కల పల్లెల హ్మ్. నుంచి కూడా వస్తున్నారు. విలేజెస్ నుంచి. సో, వాళ్ళకు స్టూడెంట్స్‌కి, పిల్లలకు ఎలాంటి ఫెసిలిటీస్ మీరిస్తున్నారు? యాహ్! మ్యామ్. ఆహ్, దే ఆర్ coming by bus, ma'am. We have provided 2 buses. Some autos are there. హ్మ్. బస్‌లో వస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత కొంచెం ఎర్లీగా వచ్చిన వాళ్ళకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆహ్, టిఫిన్ చేయడానికి గానీ, లంచ్ చేయడానికి గానీ, సో, ఇక్కడ వాళ్ళకేం గావాలో అన్నీ మినిమమ్ నీడ్స్ అన్నీ ప్రొవైడ్ చేసినాం. అన్నీ సఫిషియెంట్‌గా బాత్రూమ్స్ అవ్వచ్చు, మినరల్ వాటర్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ వి ప్రొవైడెడ్. ఓకే. ఇంకా స్టూడెంట్స్ వాళ్ళ పెర్ఫార్మన్స్‌ని వాళ్ళ పేరెంట్స్‌కి ఎలా రీచ్ అయ్యేలా చేస్తారు? యాక్చువల్‌గా ప్రేయర్ యాక్టివిటీస్ అయితే డైలీ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ద్వారా వెళ్తుంది మేడం. సో, కొద్దిమందికి స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి సిట్యుయేషన్‌లో స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు చూస్తారు. పిల్లలు ఈరోజు ఏ అబ్బాయి, అమ్మాయి పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళు ఈవినింగ్ ఇంటి దగ్గరికెళ్ళిన తర్వాత చూసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్‌కి చూపిస్తారు. కానీ విలేజెస్‌లో ఉన్నవాళ్ళు ఇక్కడికి రాలేరు. సో, మేమిక్కడ చేసేటప్పుడు ఈవెంట్స్ చేసేటప్పుడు ఆగస్ట్ 15థ్ అవ్వచ్చు, లేకుంటే చిల్డ్రన్స్ డే కావచ్చు. ఇలాంటి ఈవెంట్స్ చేసేటప్పుడు వాళ్ళు ఇక్కడ పెర్ఫార్మ్ అంటే వాళ్ళు ఇక్కడికి రాకపోవచ్చు. పిల్లలు పెర్ఫార్మ్ చేసేటప్పుడు. ఈ ఇయర్ నుంచి అది స్టార్ట్ చేసాం మేడం యాక్చువల్‌గా. అక్కడే విలేజ్ ఒక ఇండిపెండెన్స్ డే చింతలాయపల్లిలో చేసాం మేడం. కృష్ణాష్టమి కమలపాడులో చేసినాం. ఆహ్, సారీ దసరా ఫెస్టివల్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉప్పల్పాడులో చేసినాం. అంటే అక్కడ ఉన్న విలేజెస్ స్టూడెంట్స్‌తో యాక్టివిటీస్ ప్లాన్ చేసాం మేము. ఏమేం ప్రెజెంట్ డే సిట్యుయేషన్ ఏంటి? ఓల్డ్ జనరేషన్‌కి, న్యూ జనరేషన్‌కి ఏం తేడా ఉంది? సో, అప్పుడు మార్నింగ్ లేస్తేనే దేవుడిని చూసేవారు. కళ్ళు మూసుకునే దేవుడిని చూసేవారు. దేవుడిని చూసేంత వరకు కళ్ళు తెరిచేవాళ్ళు కాదు. ఇప్పుడు మార్నింగ్ చూస్తేనే సెల్ ఫోన్‌తో స్టార్ట్ అవుతుంది. సో, ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ గూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఆ విలేజెస్‌లో విత్ స్టూడెంట్స్. త్రూ స్టూడెంట్స్ ద్వారానే జరిగింది. అట్లాంటి యాక్టివిటీస్ అన్నీ గూడా ప్లాన్ చేసాం. ఆల్రెడీ కంప్లీట్ అయినాయి కొన్ని విలేజెస్. ఇంకా కొన్ని విలేజెస్ ఉన్నాయి. అవి చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ టౌన్ స్టూడెంట్స్‌కి ఇక్కడ డైలీ యాక్టివిటీస్ ఉంటాయి. విలేజెస్ స్టూడెంట్స్ గూడా పార్టిసిపేట్ చేస్తారిక్కడ. ఇక్కడ ఏదైనా ఇంకో బిగ్ స్కూల్ డే గాని అలాంటి సెలబ్రేషన్ చేసి మిగతా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఇక్కడ ప్రతి స్టూడెంట్‌ని ఇన్వాల్వ్ చేస్తాం మేడం. ప్రతి యాక్టివిటీలో రోల్ నంబర్ వైస్‌గా ఇన్వాల్వ్ చేస్తాం. అంటే ప్రతి స్టూడెంట్ వచ్చి పెర్ఫార్మ్ చేయాల్సిందే. ఎవ్వరికీ ఎగ్జంప్షన్ ఏం లేదు. ప్రతి ఒక్కరు పెర్ఫార్మ్ చేయాల్సిందే. సో, చేసిన తర్వాత వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తాం. ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు చూసుకోవచ్చు. తర్వాత మేమిక్కడ ఆహ్ బట్టి విధానానికి స్వస్తి పలుకుతాం మేము. బట్టి విధానం లేదు. ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే చెప్తాం. సిలబస్ అని కాదు. సిలబస్ నాట్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సో, టీచర్స్ గూడా అలాగనే చెప్తారనమాట. మనకి మెయిన్ గూడా మనకి ఎక్కడ స్టూడెంట్ యొక్క టాలెంట్ బయటపడతదంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్‌లోనే టాలెంట్ బయటపడుతుంది. రిటర్న్‌గా వాడి హ్యాండ్ రైటింగ్ బాగుంటే మంచి మార్క్స్ ఏస్తారు. సో, ఇలాంటి ఎగ్జామ్ కంటే ఆబ్జెక్టివ్ ఆహ్, నేను నమ్మేది గూడా అదే మేడం. ఆబ్జెక్టివ్‌లో ఎవరైతే స్కోర్ చేస్తారో వాడే టాపర్. మిగతావన్నీ గూడా అవి కరెక్ట్. అంటే ఇప్పుడుండే ఎగ్జామ్ సిస్టమ్‌ని నేను క్వెషన్ చేయడం లేదు గానీ, సో, పిల్లల టాలెంట్ ఎక్కడ నుంచి బయటపడుతుంది అనంటే, సో, ఆబ్జెక్టివ్‌లో ఎవరైతే టాపరో వాళ్ళు ఒరిజినల్‌గా టాపర్ అని నా ఉద్దేశ్యం. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఆ! ఇంపార్టెంట్ ప్రతి యెస్. స్టూడెంట్‌కి. యాహ్! సబ్జెక్ట్ గూడా చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే ఇది జాబ్‌కి యూజ్ అవుతుందో లేదో గానీ, వాళ్ళ డైలీ లైఫ్‌లో యూజ్ అవుతుంది. సో, జాబ్‌కి ఉండాల్సిన స్కిల్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నాం. సబ్జెక్ట్ నాలెడ్జ్ అందిస్తున్నాం. సో, ఇక్కడ సంబంధించి అన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తున్నాము. పేరెంట్స్ గూడా మాకు బాగా బ్లెస్సింగ్స్ ఉన్నాయి పేరెంట్స్ నుంచి. కోఆపరేషన్ గూడా చాలా బాగుంది. యెస్ సార్. ఇంకా 10థ్ క్లాస్ బోర్డింగ్ ఎగ్జామ్స్ చూసుకుంటే ఇంకో 2 మంత్స్‌లో వస్తుంది కదా! యాహ్! సో, దాని పరంగా మీరు ఎలాంటి ఇది తీసుకుంటున్నారు?
ఆహ్, యాక్చువల్‌గా 10థ్ క్లాస్‌కి మార్నింగ్ 6:15 నుంచి స్టార్ట్ అవుతుంది మ్యామ్. క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం క్లాసెస్ ఉంటాయి. రిమైనింగ్ స్టడీ అవర్ ఉంటుంది. ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళకి రివిజన్ టెస్ట్‌లు ఇలా జరుగుతున్నాయన్నమాట. చాప్టర్ వైస్ ప్రతి చాప్టర్‌లో ఆహ్, ఎగ్జామ్ పెడుతున్నాం. చూడాలి మేడం. అందరూ బాగానే రాస్తున్నారు. లెట్స్ సీ వెయిట్ ఓకే. ఫర్ సో, రిజల్ట్. వచ్చే ఎగ్జామ్స్‌లో ఎంత ర్యాంకు మీ స్కూల్‌కి రావచ్చని అనుకుంటున్నారు? ఐ వోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీ మార్క్స్ మ్యామ్. ఆ! ఆ! లెట్ అస్ సీ. వి వర్క్ హార్డ్ మ్యామ్. హ్మ్. వెయిటింగ్ ఫర్ రిజల్ట్. ఓకే. సో, ఇలా మీరు డిఫరెంట్‌గా ఆలోచించి అంటే ఆబ్జెక్టివ్ వైస్ కానీ, తర్వాత పిల్లలకు నాలెడ్జ్ పరంగా కానీ, ఇప్పుడున్న జనరేషన్‌లో ఇప్పుడున్న టెక్నాలజీతో పాటు మీరు స్టడీస్ అనేది పిల్లలకిస్తున్నారు. ఈ థాట్, ఈ మోటివేషన్ మీకు ఎలా కలిగింది? నేను ఇంటర్‌వ్యూస్‌కెళ్ళినప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఫస్ట్ మ్యామ్ అది. తర్వాత నా ఫ్రెండ్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. తర్వాత ఇక్కడ ఇంకా మనం కాంపిటీటివ్ ఫీల్డ్‌లలో పోటీ తట్టుకొని ముందుకెళ్ళాలంటే కంపల్సరీగా ఎవ్రీ డే అప్‌డేట్ అవ్వాల్సిందే. ఎవ్రీ డే ఆహ్, ఐ విల్ వర్క్ ఫర్ 18 అవర్స్ మాక్సిమం. ప్ర 18 గంటలు పని చేయడానికే ఇష్టపడతాం. ఇప్పుడు తక్కువ ఏజ్ గదా మేడం. అంటే మనకు ఏజ్ ఉన్నంత వరకే మనం కష్టపడాల. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ నైట్ 9, 9:30 అవుతుంది. సో, మనం కష్టపడేదే గాకుండా పిల్లల్ని గూడా కష్టపెడతాం మేడం. ఆ విషయంలో అయితే మా పిల్లలు గూడా చాలా బాగా కష్టపడుతున్నారు. పేరెంట్స్‌కి గూడా తెలుసు. మేము యాక్చువల్‌గా ఆహ్, ఈవినింగ్ 5:00 అయితే లాక్ చేసుకొని ఎళ్ళిపోవచ్చు. మేము అట్లా చేయము మేము. నైట్ వరకు ఉండి హార్డ్‌గా వర్క్ చేసి తర్వాత ఎందుకు జేస్తున్నామంటే ఇదంతా మేము లాస్ అయినాం అవును. చదువుకునేటప్పుడు. సో, అదొక్కటే మోటివేషన్ మ్యామ్. అంటే టెక్నికల్‌గా ఇంప్రూవ్ అవ్వాలన్నా లేకుంటే ఇప్పుడు మనకి టైం నేర్పిస్తుంది మేడం అన్నీ. కాలం నేర్పిస్తది అంటారు గదా! ఇప్పుడుండే కాలం. జనరేషన్‌తో పాటు మనం పరిగెత్తాల్సిందే. సో, మనకి అందుకు మేము అలాగే పరిగెడుతున్నాం. వాళ్ళిచ్చే మనీ ఈరోజు ఉంటది, ఖర్చయిపోతుంది. కానీ ఇచ్చే ఎడ్యుకేషన్ మాత్రం ఎప్పటికి నిలిచిపోతుంది. అంటే ఫీస్ స్ట్రక్చర్స్ కూడా ప్రతి పేరెంట్‌కి అఫోర్డబుల్‌గా ఉన్నాయి. సో, పేరెంట్స్ వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంటుంది? ఇందులో ఎగ్జామ్షన్స్ గూడా ఉంటాయి. పేరెంట్స్ విషయంలో. ఎవరైనా ఇప్పుడు ఫాదర్ ఆర్ మదర్ ఎవరో ఒకరు లేకపోతే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటది. కొద్దిమందికి ఫీజు లేకుండా అంటే మా గవర్నమెంట్ యాక్ట్ ప్రకారము అలా గూడా కొన్ని ఉన్నాయి మేడం. ఎస్పెషల్లీ ఎవరొకరు ఇది లేకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ! దాంట్లో మాత్రం 100% చేయగలుగుతాం మేము. అందుకే నేను స్టార్టింగే జెప్పాను నేను. బిజినెస్ చేయలేదు. ఓన్లీ వి ఆర్ నాట్ డూయింగ్ బిజినెస్. వి ఆర్ డూయింగ్ ఓన్లీ సర్వీస్. ఆహ్, సో, పిల్లలకి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మాకు పలానా దగ్గర నుంచి. చాలామంది ఆహ్, ఎక్కడైనా కనిపించినప్పుడు గూడా మేము ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం మాట్లాడినప్పుడు నా ఫీలింగే మేడం. ఉపాధ్యాయుడికి అదే మనం అంటాం గదా! కరిగిపోతున్న కోతిలాగానే ఉంటాడు ఉపాధ్యాయుడని. అట్లాగనే. హ్మ్. యెస్ సార్. అంటే ఇప్పుడు మీరు ఈ విద్యా సంస్థలోనే కాకుండా మీరు వ్యక్తిగతంగా మీరు పర్సనల్‌గా మీరు కూడా సోషల్ యాక్టివిటీస్‌లో చాలా చురుగ్గా ఉంటారని కూడా తెలిసింది. సో, ఈ సోషల్ సర్వీస్ గురించి మీరు చేసినవి వాటి గురించి యాక్చువల్‌గా మేము 2013లో లియో క్లబ్ ఆఫ్ యాడికి అని మా ఫ్రెండ్స్ కొద్దిమందితోను, ఇంకా ఇక్కడున్న వెల్ విషర్స్‌తో అంతా కలిపి స్టార్ట్ చేయడం జరిగింది మేము. ఎందుకోసం స్టార్ట్ చేసామంటే అది మన ఊరి కోసం మనం. ఈ ఊరి కోసం మనం ఏం చేయాలి? సో, నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం చేతనైనంత సహాయం చేయాలా? గ్రూప్‌గా ఫార్మ్ అయినాం. ఎక్కడ నుంచి గూడా మనకి సోర్స్ లేదు. సో, మా జోబులో నుంచే తీసి పెట్టడం జరిగింది. ప్లాంటేషన్ గావచ్చు, లేకుంటే నిత్యావసర సరుకులు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకు అందజేయడం గావచ్చు. ఆహ్, ప్లాంటేషన్ ఎక్కువ చేసాం మేము. తర్వాత ఎడ్యుకేట్ జేయడం. కొన్ని యాక్చువల్‌గా స్కూల్స్‌లో జయంతి కార్యక్రమాలు చాలా వరకు చేయరు. సో, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి గూడా చాలా వరకు తెలీదు. సో, అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ గూడా ఈ క్లబ్ ద్వారాను, స్కూల్ ద్వారా కలిపి చేసామనమాట. మాక్సిమం ప్రతి ఫ్రీడమ్ ఫైటర్ యొక్క జయంతిని కంపల్సరీగా చేస్తాము. వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీ చెప్తామనమాట. సో, ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది వాళ్ళకి. భగత్ సింగ్ గావచ్చు, లేకుంటే మహాత్మా గాంధీ గావచ్చు, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి
గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ జయంతి కార్యక్రమాలను వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. తర్వాత ఊర్లో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ సంబంధించి కావచ్చు, ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, నీడీ పీపుల్ ఎవరైనా హాస్పిటలైజ్ అట్లా అయినప్పుడు వాళ్ళకు కావాల్సిన మా చేతనైనంత ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థిక సహకారం అందించడం జరిగింది. బ్లడ్ డొనేషన్స్ చేశాము. చాలా చేశాము మేము. ఈ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి కొద్దిగా స్లో అయింది క్లబ్. కారణం ఏమంటే మా క్లబ్ ప్రెసిడెంట్ అజయ్ బాబా అని ఆయన పాస్డ్ అవే ఇన్ కరోనా. సో, కరోనాలో కూడా చాలా చేశాము. ఇంకా అతని తర్వాత కొద్దిగా ఇది తగ్గింది. కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అతను చాలా గొప్ప ఆశయాలున్నాయి. కంటిన్యూ చేస్తాం. ఉంటది. మా క్లబ్‌ని చూసి చాలా క్లబ్స్ ఫార్మ్ అయినాయి మేము. ఆ! అంటే అది ఎందుకంటే మేము గూడా సర్వీస్ చేయాల. మేము గూడా రావాలి. ఒక 10 మంది, 15 మంది గుంపు కలిసి చాలా క్లబ్స్ ఫార్మ్ అయినాయి. దీనికి మేమైతే హ్యాపీగా ఫీల్ అయితాం. ఎందుకంటే ఒక 4 చేతులతో చేసే పని వేరు. 40 చేతులతో చేసే పని వేరు. సో, అట్లా చాలామంది ముందుకొచ్చినారు. ఈ యాడికి పీపుల్ ఎట్లుంటారంటే వెరీ కైండ్ హార్టెడ్. చాలా కైండ్ పీపుల్ అనమాట. చాలా ముందుకు రావటం, వాళ్ళొక క్లబ్‌ని పెట్టుకోవడం, వాళ్ళొక సర్వీస్ చేయడం. సో, ఇదంతా ఆ క్లబ్ మాది యాక్టివ్‌గా ఉన్న సిట్యుయేషన్‌లో చూసి ఇన్‌స్పైర్ అయినారని మేము ఫీల్ అవుతాం. వాళ్ళేం ఫీల్ అయినారో తెలీదు గానీ, సో, మనల్ని చూసి ఇంకొకరొచ్చినారు. చాలా హ్యాపీ. ఇవన్నీ స్టూడెంట్స్ ముందర చేయడం, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడంతో ఆహ్, వాళ్ళు కూడా అదే అలవాటయ్యి చాలా యాక్టివిటీస్‌లో ఈ సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళ కాలేజెస్‌లో, వాళ్ళ కంపెనీస్‌లో పనిచేసే కంపెనీలో గావచ్చు, కాలేజెస్‌లో గావచ్చు, వాళ్ళు కూడా సర్వీస్ స్టార్ట్ చేయడం, ఏదైనా అవసరమైన చోట వెళ్ళి హెల్ప్ చేయడం. చాలామంది అది కూడా నేర్చుకున్నారు. అది మనం నేర్పించినాం. సో, అది చూసినప్పుడు కూడా ఇంకా ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంటాం. మనం ఇన్‌స్పైర్ అవ్వడం కంటే ఇన్‌స్పిరేషన్‌గా మారడం అనేది చాలా గ్రేట్ థింగ్ అది. యెస్ సార్. అంటే ఇప్పుడు మీరు ఫైనల్‌గా లైక్ ఇప్పుడు మనం ఫైనల్‌గా చెప్పుకుంటే మీరు స్టూడెంట్స్‌కి కానీ లేకపోతే ఈ విద్యా సంస్థ పరంగా కానీ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి మేడం ఫస్ట్. డిసిప్లిన్ అండ్ రెస్పాన్సిబిలిటీగా ఉండాల. అంటే ఇంటి వరకొస్తే ఇంటికి రెస్పాన్సిబిలిటీ ఉండాల. స్కూల్‌కొస్తే స్కూల్‌కి, కాలేజ్‌కొస్తే కాలేజ్, కంపెనీకైతే కంపెనీకి, త్రూఔట్ సొసైటీకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో, అలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలని కోరుకుంటా నేను. ఒక గుడ్ గవర్నెన్స్‌ని ఫార్మ్ చేయడంలో కీలక పాత్ర వహించాలని ఉద్దేశ్యం.